మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మనకి ఫిఫ్త్ యోగాకి సంబంధించిన ఒక డిస్టిక్ లెవెల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లా యోగా ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో రామచందర్ గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే నిజామాబాద్ టౌనే కాకుండా నిజామాబాద్ జిల్లాలోనే ఎవరైతే చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో 7 to 14, 14 to 21, 21 to 28 ఏజ్ గ్రూప్కి సంబంధించిన పిల్లలు ఈ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం అనేది మేము కల్పించామనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మరికొద్దిసేపట్లో ఈ కాంపిటీషన్ అనేది ప్రారంభం కాబోతూ ఉంది. చాలామంది ఒకసారి విజువల్స్ చూడొచ్చు. అంటే నిజామాబాద్ నలుమూలల నుంచి కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొనేందుకు పెద్ద మొత్తంలో చిల్డ్రన్స్ అయితే తరలి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారు. అదేవిధంగా కొన్ని స్కూల్స్కి సంబంధించి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది అనేది మనకి తెలుస్తూ ఉంది. సో ఫైనల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే, సో ఈ టోటల్ డీటెయిల్స్ అయితే మనతో పంచుకోవడానికి రామచందర్ గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సార్ నమస్తే సార్. సో యోగా ఆసనాలకు సంబంధించి ఈ ఛాంపియన్షిప్కి చాలామంది కూడా రావడం జరిగింది. సో ఎక్కడెక్కడ నుంచి పిల్లలు వచ్చారు, సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వరకు వర్తిస్తుంది అనేది చాలామందికి ఉన్న డౌట్. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఈరోజు ఫిఫ్త్ నిజామాబాద్ డిస్టిక్ లెవెల్ యోగాసన్ ఛాంపియన్షిప్ నిర్వహించబడుతుంది. దీంట్లో 8 to 14, 14 to 20, 20 to 28 3 గ్రూప్స్ ఉంటాయి. అంటే దాంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ వేరు గర్ల్స్ వేరు. అయితే ఇందులో దాదాపు 200 more than 200 ఆర్ పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళకు ఏంటంటే సిలబస్ కంపల్సరీ ఆసన్స్ ఒక 5 ఉంటాయి, తర్వాత 2 ఆప్షనల్స్ ఉంటాయి. ఫస్ట్ సెమీఫైనల్, దెన్ 4+3 ఫైనల్లో. అట్లా వీళ్ళు ఎవరైతే సెమీఫైనల్, యాక్చువల్లీ క్వార్టర్ ఫైనల్, దీన్ని బట్టి మేము సెమీఫైనల్ స్టార్ట్ చేసి తర్వాత ఫైనల్కు సెలెక్ట్ చేస్తున్నాము. దాంట్లో 4+3 ఉంటాయి. దాంట్లో సెలెక్ట్ చేసిన వాళ్ళు దెన్ దే విల్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్. ఈ విధంగా మనం ప్రతిసారి మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ విన్నర్షిప్ ఉంటుంది. సిన్స్ 5 years బ్యాక్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు స్పోర్ట్స్ ద్వారా రికగ్నైజ్ అయింది, గుర్తింపు లభించింది. కాబట్టి పిల్లలు కొద్దిగా ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ 1986లో ఎస్టాబ్లిష్ చేసిన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్. సో దాదాపు 38 years అనుకోండి. నేను 1987లో 7th August 1987లో ఫస్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ యోగా కాంపిటీషన్ స్టార్ట్ చేసాను. అప్పుడు ఆనాడు కాంపిటీషన్స్ అంటే తెలియదు, నియర్లీ 38 years బ్యాక్. ఆ తర్వాత దెన్ మళ్ళీ మేము స్టేట్ లెవెల్ తీసుకుపోవడము, నేషనల్ లెవెల్ తీసుకుపోవడము, అట్లా ఇంటర్నేషనల్ వరకు పిల్లలు వెళ్ళి మేము కూడా స్టేట్ జడ్జు, నేషనల్ జడ్జు, ఇంటర్నేషనల్ జడ్జి వరకు మేము కూడా ఇక్కడైనా చాలామంది పిల్లలు చాలా అప్పుడు చాలా తక్కువ ఉండి ఇప్పుడు చాలామంది జడ్జెస్ అయ్యారు. చాలా ప్రమోట్ చేసినాం. చాలా మ్యాక్సిమం మా శాయశక్తిలో నియర్లీ ఐ మీన్ 40 years నుంచి 1983-84 నుంచి ఇన్ యోగా ఫీల్డ్ ఐఎమ్ డెడికేటెడ్. దాంతో ఒక యోగా బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేసాం. తర్వాత పిల్లలందరినీ యోగాకు చాలా దగ్గర చేయడానికి, దానివల్ల ఒక సమాజాన్ని ఒక మంచి తోవల నడిపించడానికి, క్యారెక్టర్ చేయడానికి ఉపయోగపడతాయని వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్. ఈ ఛాంపియన్షిప్లో గెలుపొందిన వారికి ఎలాంటి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది? మెయిన్గా సర్టిఫికేట్స్ అనేవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్లో. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనైనా లేకపోతే దేంట్లోనైనా ఇది ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది, బికాజ్ ఇట్ ఈజ్ అప్డేటెడ్ టు ది స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత ర్యాంకులు ఇప్పుడు 1st, 2nd, 3rd ర్యాంకులు ఉంటాయి. దాంట్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్స్ ఇస్తాం. దెన్ 4th, 5th, 6th ప్లేస్ కూడా మేము ఇస్తుంటాం సర్టిఫికేట్స్. కాబట్టి వీళ్ళు ఓన్లీ 3 places ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్. స్టేట్ లెవెల్ ప్రతిసారి కూడా మనం స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసి మళ్ళీ నేషనల్కి సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మా దగ్గర. ఎవ్రీ ఇయర్ మనమైతే సిన్స్ లాస్ట్ రికగ్నైజ్ కాకముందటి నుంచి నియర్లీ 25 years నుంచి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ ఈజ్ విన్నర్షిప్. ఇప్పుడు కూడా స్టిల్ ఇక్కడ రికగ్నైజ్ అయిన తర్వాత 5 years కూడా విన్నర్షిప్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్లేసే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. పిల్లలు కూడా చాలామంది మన దగ్గర నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అండ్ మెరిట్ ప్లేసెస్ తీసుకున్న వాళ్ళు
చాలామంది ఈ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. సో ఐ థింక్ దట్ వీళ్ళు చాలా మంచి అట్మాస్ఫియర్కు మంచి వాతావరణం తయారు కావడానికి ఇటువంటి యోగా సహకరిస్తుంది. ఆరోగ్యంతో పాటు మంచి క్యారెక్టరైజ్ బిల్డప్ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది నేను భావిస్తాను. సో హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించి యోగా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సో డైలీ యోగా అదేవిధంగా ఏదైతే జిమ్ కావచ్చు వ్యాయామాలకు సంబంధించి ఇలాంటివి చేస్తే డెఫినెట్లీ చాలా మంచి ఒక హెల్దీ మనకి లభిస్తుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక్కడున్న సిచ్యువేషన్, సో చాలామంది బిజీగా ఉన్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా దాదాపు ఒక 7 to 8 మెంబర్స్ని ఫ్యాకల్టీ పెట్టేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సేకరిస్తూ ఉన్నారు. సార్ అసలు ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నారు మెయిన్గా? వచ్చేసి నేమ్ రిజిస్ట్రేషన్ సార్, ఇది వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్, హైట్, వెయిట్, తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ ట్రైనీ ఎవరు, తర్వాత వాళ్ళు ఏ కాలేజ్ స్కూల్ ఉంటే దాన్ని రాసుకుంటారు. సో ఇంకా అంటే అందరూ అదే పనిచేస్తున్నారా? అంటే కేటగిరీ వైజ్ ఉంటాయి, జూనియర్ గర్ల్స్, సబ్ జూనియర్ గర్ల్స్, సీనియర్స్, అట్లా ఏజ్ గ్రూప్ వైజ్ బైఫర్కేషన్ ఉంటుంది. ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క వాళ్ళు. థ్యాంక్ యూ అండి. చూడొచ్చు అంటే ఈ యోగాసన స్పోర్ట్స్కి సంబంధించిన ఛాంపియన్షిప్లోనైతే చాలా మంది వస్తున్నారు అనేది మనకి తెలుస్తూ ఉంది. స్కూల్ నుండి వచ్చాము అండ్ నాలంద స్కూల్ నుండి వచ్చాము. సో ఎంతమంది ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు? 4 మెంబర్స్. సబ్ జూనియర్లో 4 మెంబర్స్. సో ఇది వరకు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు, ఎక్కడి వరకు వెళ్ళారు? ఇక్కడే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వచ్చాము. సో థ్యాంక్ యూ అండి. మనము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో దాదాపు అప్రాక్సిమేట్లీ మనకి ఏం చెప్తున్నారంటే రామచందర్ గారు దాదాపు 200 మంది ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు అనేది తెలుస్తుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అందరికీ. సో ఎక్కడి నుంచి వచ్చారు బేటా మీరు? ఖలీల్వాడి నిజామాబాద్. సో ఈ కాంపిటీషన్లో ఇది ఫస్ట్ టైమా లేకపోతే మెనీ టైమ్స్ చేయడం జరిగిందా కాంపిటీషన్? ఇది ఫస్ట్ టైం. ఓకే. సో మీరంతా ఒకటి స్కూలా లేకపోతే? నో, వేరే సపరేట్గా వచ్చారు. ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్లో చేసా, ఇక్కడే. స్టేట్ కూడా వెళ్ళాను. ఓకే. నీ గురించి అమ్మా? సరే, నిజామాబాద్. ఏం పేరు మీ పేరు? హాసిత. ఫస్ట్ టైమా? సార్ 3 times ఆల్రెడీ. నేషనల్ ప్లేయర్. ఓకే, సూపర్. సో నేషనల్ ప్లేయర్ గురించి మనము మాట్లాడదాం. ఎక్కడెక్కడికి వెళ్ళావు బేటాను? పంజాబ్, మహారాష్ట్ర, ఇంకా చాలా ప్లేసెస్. ఓకే. నీ పేరు ఏం పేరు బేటా? హాసిని. సో మీరు నేషనల్స్ ప్లేయర్. నేషనల్ అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు? 6 years. 6 years. సో ఇప్పుడు మీ ఏజ్ 17. అంటే ఆల్మోస్ట్ 13 to 12 ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు అన్నట్టు. సో ఎలాంటి ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు, ఎలాంటి మెడల్స్ సాధించారు ఇప్పటి వరకు మీరు? స్టేట్లో ఎప్పుడు గోల్డ్ వస్తుంది, నేషనల్లో టాప్ 10. ఓకే. సో నిజామాబాదేనా మీద? నిజామాబాద్. గర్ల్స్తో అయితే మనం మాట్లాడడం, బాయ్స్తో కూడా మాట్లాడడం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎట్లాంటి కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు అనే దానిపైన చేద్దాం ఒకసారి. సో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు, దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు, దీంట్లో మెడల్ కావచ్చు, సర్టిఫికేట్ కొట్టేందుకు చాలామంది ఉత్సాహంగా వచ్చారు. మాట్లాడదాం. హాయ్ బిడ్డ. హాయ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చినావు? ఆర్బీఆర్ హై స్కూల్. ఓకే. సో మీతో పాటు ఎంతమంది వచ్చారు? మాతో పాటు 8 మెంబర్స్. సో ఎక్కడెక్కడ నువ్వు పార్టిసిపేట్ చేసావు ఇప్పటి వరకు? ఇది ఫస్ట్ టైం. ఓకే. సో యోగాసనాలు అన్నీ వచ్చా మీకు? వచ్చు. సో మీకు వచ్చిన ఆసనాల గురించి చెప్పండి. అంటే చక్రాసన్, స్టాండింగ్ చక్రాసన్, భుజంగాసన్,